ఈ పువ్వుల నుంచి వచ్చే సువాసన పీల్చుకుంటూ రాధాకృష్ణుడు ప్రేమాయణం కూడా ఈ చెట్టు నీడనే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. హలో అండి, ఇవేంటో తెలుసా అండి? కదంబ పుష్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టమండి. ఇవి లలితాదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి. లలితా సహస్రనామాల్లో కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అని ఉంటుంది, చూసారా? అదేనండి ఈ పువ్వులు. ఈ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, చాలా పువ్వులు ఉంటాయి. ఇవి ఒక సీజన్లో మాత్రమే వస్తాయండి. ఇవి ఒక్కొక్క పువ్వులో ఇలా ఒక బాల్లా ఉంది కదండి. ఈ పువ్వులో ఇవ్వండి ఇలాంటి ఫ్లవర్స్ 108 ఉన్నాయి అని చెప్తారు. ఇవ్వండి ఇవి చూడండి, ఇవ్వండి ఇలా రాలితే ఇలా అవుతాయి అన్నమాట. ఇదన్నమాట చూడండి, ఇలా బంతిలా ఉంటుంది కానీ దీని నిండా ఆ చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు 108 ఉంటాయి అని చెప్తారు. ఏమోనండి, చెప్పడం వినడమే తప్పించి నేను ఎప్పుడైతే లెక్క పెట్టలేదు. చాలా విశేషమైన పువ్వు అండి ఇది. అమ్మవారికి ప్రీతిపాత్రమైనదని చెప్తారు. కదంబ వనవాసిని అని కూడా అమ్మవారికి పేరుంటుంది. అంటే అమ్మవారు కదంబం చెట్టు ఎక్కడుంటే అక్కడ అమ్మవారు నివాసమై ఉంటుందని చెప్తారు. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలేనండి. చూశారు కదా. నేనైతే నిన్న గురు పౌర్ణమి రోజు ఈ కదంబ పుష్పాలతోనే పూజ చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఇలాంటి అరుదైన పుష్పాలు కూడా మనకి సమయానికి దొరుకుతాయి. చాలామందికి తెలుసు ఈ పువ్వులు, కానీ ఎవరికైనా తెలియదేమో అని చూపించాను. నిన్న పూజ చేశానండి. ఈవేళ పూజ చేసిన పువ్వుల్ని మీకు ఒకసారి చూపిద్దాం అనిపించింది, చూపించాను. నిన్న అవ్వలేదండి చూపించడానికి. ఇవి పూజ అయిపోయిన పువ్వులు కదండి, ఇవి తీసుకెళ్ళి మొక్కల్లో వేసేస్తాను. మంచి ఎరువండి ఇవి. అసలు చూడండి ఎంత ఉందో ఒక్కొక్క పువ్వు. నిన్నటికైతే ఇంకా ఫ్రెష్గా మంచి పరిమళాలతో ఉన్నాం, చాలా బాగున్నాం. నిన్న కానీ చూపించడం అవ్వలేదు పూజ బిజీ వలన. అలాగే కదంబ చెట్టు మీద శ్రీకృష్ణుడు గోపికల చీరలు దొంగిలించి కదంబ చెట్టు పైనే పెట్టేవాడటండి. అందుకనే ఇది కృష్ణుడికి కూడా ఇష్టమైన చెట్టే, ఇష్టమైన పువ్వే. ఇది దేవతా వృక్షం అండి. ఈ పువ్వు, ఈ మొక్క చాలా విశిష్టమైనదండి. అసలు ఈ మొక్క కోసం భగవద్గీత భాగవతంలో కూడా ప్రస్తావించారు. అంత విశిష్టము గల కదంబం చెట్టు. పురాణాల్లో కూడా ఈ కదంబం చెట్టు యొక్క ప్రస్తావన ఉందండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రహదోషాలు ఉన్నవారు ఎవరైనా ఈ పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయండి. ప్రస్తుతం మధుర మీనాక్షి అమ్మవారు కొలువయ్యున్న ఆ ప్రాంతాన్ని కదంబ వనంగానే పిలుస్తారట. చూసారా మరి ఈ పువ్వు యొక్క విశిష్టత? ఎంత పవిత్రమైన పువ్వు అండి. ఈ పువ్వుతో నేను అమ్మవారికి పూజ చేయడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను. అమ్మవారి దయ, అంతేనండి. అమ్మవారి దయ కృప ఉంటేనే ఆ టైంకి మన దగ్గరికి ఈ పువ్వులు చేరుతాయి. కదంబ పుష్పాల కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.